ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫిల్మ్ నగర్లో ఒక గాసిప్ దావానలల్లా వ్యాప్తి చెంది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేమిటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో సూపర్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు త్వరలోనే కొలాబరేట్ అవ్వబోతున్నారని. సందీప్ రెడ్డి గారు ఇటీవలే రామ్ చరణ్ గారిని కలిసి స్టోరీ లైన్ వినిపించారట. ఆ స్టోరీ లైన్ రామ్ చరణ్ గారికి నచ్చిందట. సో ఈ ప్రాజెక్టు దాదాపుగా ఖాయమై ఆబ్వియస్లీ మెగా ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ పట్ల హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రక్క యాంటీ ఫ్యాన్స్ నుండి హాహాకారాలు ఆర్తనాదాలు మిన్నంటాయి. మెగా ఫ్యాన్స్ ఎందుకు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు, యాంటీ ఫ్యాన్స్ ఎందుకు ఆర్తనాదాలు చేస్తున్నారు తెలుసుకుందాం. రామ్ చరణ్ గారికి ఇప్పటికే RC16, RC17 రూపంలో 2 సూపర్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. RC16కి ఇప్పటికే పెద్ది అనే టైటిల్ పెట్టి గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. మరో ప్రక్క రంగస్థలం, పుష్ప ఫ్రాంచైజీ చిత్రాల దర్శకుడిగా రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు కొలాబరేట్ అవుతూ ఉండడంతో ఆ చిత్రానికి కూడా విపరీతమైన బజ్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో యానిమల్ చిత్రం ద్వారా పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ గారు రామ్ చరణ్ గారితో టైఅప్ అవుతూ ఉండడంతో ఆ చిత్రానికి కూడా జస్ట్ గాసిప్తోనే విపరీతమైన హైప్ వచ్చేసింది. అంతేకాకుండా సందీప్ గారికి ఒక స్టైలిష్ ఫిల్మ్ మేకర్గా గుర్తింపు ఉంది. రామ్ చరణ్ గారితో ఒక గ్యాంగ్స్టర్ సినిమా లేదా ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తే ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా రామ్ చరణ్ గారి రాబోయే 3 ప్రాజెక్ట్స్ కూడా క్రేజీ కాంబినేషన్స్తో రాక్ సాలిడ్గా కనిపిస్తూ ఉండడంతో మెగా ఫ్యాన్స్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం యాంటీ ఫ్యాన్స్ భయంతో హాహాకారాలు వ్యక్తం చేస్తున్నారు, ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ గారు సందీప్ రెడ్డి గారి ప్రాజెక్టుపై కొన్ని గాసిప్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. గతంలో మహేష్ బాబు గారికి సందీప్ రెడ్డి గారు వినిపించిన డెవిల్ స్క్రిప్టే రామ్ చరణ్ గారి కోసం చెయ్యబోయే స్టోరీ అంటున్నారు. మరో ప్రక్క రెబల్ స్టార్ ప్రభాస్ గారితో చేయబోయే స్పిరిట్ కంటే కూడా ముందుగానే రామ్ చరణ్ గారు సందీప్ రెడ్డి గారిల ప్రాజెక్టు ప్రారంభం కావచ్చనే గాసిప్స్ కూడా వినబడుతున్నాయి. అటువంటి పక్షంలో RC17గా సందీప్ రెడ్డి గారి ప్రాజెక్టే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. సుకుమార్ గారి ప్రాజెక్టు RC18గా కన్ఫర్మ్ కావచ్చు. మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.